మిత్రులారా, మన ఓం నమ శివాయ తెలుగు యూట్యూబ్ ఛానల్ 1000 మంది సబ్స్క్రైబర్లను పూర్తి చేసుకున్న సందర్భంగా రాబోయే కార్తీక మాసంలో మృత్యుంజయ హోమంలో ఉంచిన 1000 పంచముఖి రుద్రాక్షలు మరియు స్ఫటికమాలలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం మీరు చేయవలసిన చిన్న పని ఏమిటంటే ఓం నమ శివాయ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఏదైనా మన ఛానల్లోని వీడియోని పూర్తిగా చూసి కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఈ గివ్అవేలో పాల్గొన్న వారిలో 1000 మందికి ఉచిత పంచముఖి రుద్రాక్షలు మరియు స్ఫటికమాలలు ఇవ్వడం జరుగుతుంది. ఓం నమ శివాయ. కార్తీక మాసం తెలుగు సంవత్సరంలో 8వ నెల. చాంద్రమానం ఆధారంగా హిందూ పంచాంగం ప్రకారం అత్యంత పవిత్రమైన మాసం. ఈ మాసాన్ని కార్తీక మాసం అని ఎందుకు పిలుస్తారంటే చంద్రుడు కృత్తికా నక్షత్రంలో పౌర్ణమి రోజున ప్రవేశిస్తాడు కాబట్టి. ఈ మాసం త్రిమూర్తులలో ఇద్దరైన పరమశివుడు మరియు విష్ణుమూర్తుల పూజ కొరకు అత్యంత పవిత్రమైనది. దక్షిణాయనం, ఉత్తరాయణం చాంద్రమానంలోని 2 భాగాలు. దక్షిణాయనం పూజలు చేయడానికి సర్వశ్రేయస్కరం మరియు ఆ పూజల ద్వారా మోక్షాన్ని పొందే వైదిక విధానాన్ని సూచిస్తుంది. దక్షిణాయనంలోని అన్ని మాసాల్లో కార్తీక మాసం అత్యంత పవిత్రమైనది. అటువంటి ఈ కార్తీక మాసంలో జరిగే పూజలు, పండుగలు ఈ మాసం యొక్క గొప్ప విశిష్టతకు అర్థం పడతాయి. ఆ పండుగలు, పూజలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక మాసం మొదలవగానే మొట్టమొదటిగా వచ్చే పండుగ యమవిదియ. దీనినే భగినీ భోజనం అని కూడా పిలుస్తారు. ఈ పండుగ దీపావళి ముగిసిన 2వ రోజున వస్తుంది. ఈ పండుగ నాడు సోదరులు తమ సోదరి చేతి భోజనం చేస్తే వారికి అపమృత్యు భయాలు పోయి క్షేమం కలుగుతుందని నమ్మకం. 2వ పండుగ నాగుల చవితి. ఈ పండుగ దీపావళి అయిన 4వ రోజున జరుపుకుంటారు. ఈ నాగుల చవితి తరువాత నాగపంచమి మరియు నాగషష్ఠి పండుగలు వస్తాయి. ఈ పండుగలను ముఖ్యంగా ఆడవారు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిపిస్తారు. వారు ఆ రోజంతా ఉపవాసం ఉండి వారికి దగ్గరలోని పాము పుట్టలో పాలు పోసి నాగేంద్రునికి పూజలు చేస్తారు. పాలు, పళ్ళు మరియు తీపి పదార్థాలను నైవేద్యంగా నాగేంద్రునికి సమర్పిస్తారు. కార్తీక ఏకాదశి. కార్తీక మాసంలో వచ్చే ఏకాదశిని అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. పురాణాలు ఏం చెప్తాయంటే ఎవరైనా ఈ కార్తీక ఏకాదశి నాడు కాలం చేస్తే వారి ఆత్మలు ఆ పరమశివుడిలో ఐక్యమవుతాయట. భక్తులు ఈ రోజంతా ఉపవాసాలు చేసి పూజారులకు, బ్రాహ్మణులకు వస్త్రాలు లేదా దక్షిణ సమర్పించి ఉపవాసాన్ని ముగిస్తారు. కార్తీక పౌర్ణమి. ఈ పర్వదినాన ఉపవాసం ఉంటే మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉన్నంత ఫలితం ఉంటుందట. భక్తులు రోజంతా ఉపవాసం ఉండి సాయంకాలం పరమశివునికి 365 వత్తుల కార్తీక దీపాన్ని అర్పించి ఉపవాసాన్ని విరమించుకుంటారు. అంతేకాక కొత్తగా పెళ్లైన వధువు చేత ఈ పండగ నాడు 33 వ్రతాలు చేయించి సాయంకాలం శివాలయానికి తీసుకువెళ్ళి ఆమె చేత పార్వతీమాతకు గుమ్మడికాయను సమర్పించడం ఆచారమట. కార్తీక సోమవారం. ఈ కార్తీక సోమవారాల నాడు శివాలయాలను దర్శించి అక్కడి దీపాలను వెలిగిస్తే చేసిన పాపాలన్నీ పటాపంచలవుతాయని భక్తుల నమ్మకం. మరియు ఈరోజు శివునికి రుద్రాభిషేకం 11 మార్లు చన్నీళ్లతో చేస్తే కైలాస ప్రాప్తి కూడా లభిస్తుందట. సత్యనారాయణ వ్రతం. కార్తీక మాసంలో ఈ వ్రతాన్ని ఆచరిస్తే సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహ కటాక్షాన్ని పొందవచ్చట. మనం ఏదైతే కావాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటామో ఆ కోరిక తీరిన వెంటనే ఈ వ్రతాన్ని చేయడం శుభం. ఉదాహరణకు గృహప్రవేశం తరువాత సత్యనారాయణ వ్రతాన్ని చేయడం మనం చూస్తూనే ఉంటాం. కేవలం కోరిక తీరిన తర్వాతే కాదు, ఆ స్వామిని స్మరించుకుంటూ ఎప్పుడైనా మనం ఈ వ్రతాన్ని చక్కగా చేసుకోవచ్చు. నిష్ఠతో, భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఈ వ్రతాన్ని చేస్తారో వారికి అఖండ శుభాలు, విజయాలు కలుగుతాయి. ఈ వ్రతం జరిగాక ఆ స్వామి యొక్క ప్రసాదం లభించడం గొప్ప అదృష్టంగా భావిస్తారు భక్తులు. నక్తాలు. రోజంతా
కటిక ఉపవాసముండి సాయంత్రం చంద్రుడు ఆకాశాన కనపడ్డాకే ఉపవాస వ్రతాన్ని విడుస్తారు భక్తులు. అలా కార్తీక మాసమంతా ఆచరిస్తే దానినే నక్తాలు అని పిలుస్తారు. పోలీస్ వర్గం కార్తీక మాసం యొక్క చివరి అంకంగా పోలీస్ వర్గం చెప్పబడుతుంది. పూజారి కార్తీక మాస వృత్తాంత కథను తెలిపిన తరువాత వారికి వాయనాలు స్వయంపాకం అందజేస్తారు. ఈ వ్రతాన్ని పూర్తి చేస్తే ఆ భక్తుడు స్వర్గాన్ని తలపించే ఆనందాలను మోక్షాన్ని పొందుతాడని నమ్మకం. అయ్యప్ప దీక్ష కూడా ఈ నెలలో ప్రారంభమై మకర సంక్రాంతి వరకు కొనసాగుతుంది. ఈ మాసం దీపారాధనకు అత్యంత ప్రశస్త్యం కావున ఆవు నెయ్యి, నువ్వుల నూనె వాడటం అత్యంత ఉత్తమం. దేవాలయాల్లో, పూజ మందిరాల్లో, తులసి సన్నిధిలో ఈ దీపారాధన ఇహపర సౌఖ్యాలను కలుగజేస్తుంది. అభిషేక ప్రియుడైన శివునికి భారీగా నైవేద్యాలు చేయలేకపోయినా మనసారా చన్నీళ్లతో అభిషేకం చేస్తే పులకించిపోతాడు ఆ పరమశివుడు. శివాభిషేకం అన్ని దోషాలను పోగొట్టి శుభాలను చేకూరుస్తుంది. మిత్రులారా, మీరు పరమశివుని భక్తులైతే వీడియోని లైక్ చేసి కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని టైప్ చేయండి. ఓం నమ శివాయ.